రాజధాని అమరావతిలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. జగన్ రెడ్డి హయాంలో నిర్జీవంగా మారిన అమరావతి కూటమి సర్కార్తో ఊపిరి పీల్చుకుంది. రాజధాని అమరావతిలో చాలా చోట్ల రోజుకు 3 షిఫ్ట్ల వారీగా వేలాది మంది కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల వేగం రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి 10,000 మంది వరకు కార్మికులు చేరుకోగా వారి నివాసానికి గుత్తేదారు సంస్థలు భారీ షెడ్లతో తాత్కాలిక నిర్మాణాలు చేశారు. 930 కోట్లతో చేపట్టిన హ్యాపీనెస్ట్ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా అక్కడ భారీ యంత్రాలు రాత్రి పగలు పనిచేస్తున్నాయి. మరోవైపు ప్రముఖ విద్యా సంస్థలు అయిన బిట్స్ పిలానీ, XLRI, నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రముఖ ప్రసిద్ధ సంస్థలకు స్థలాల కేటాయింపు పూర్తయింది. దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజీ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం దీని ఏర్పాటుతో గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తుళ్లూరులోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రధాన బ్లాక్ పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడకు తలమానికంగా భావించే వెస్ట్ బైపాస్ పనులు కాజా నుంచి గొల్లపూడి మీదుగా అవుటుపల్లి వరకు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులు సెప్టెంబర్కు పూర్తి కానున్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్రం ఈరోజు విడుదల చేసిన 3,000 కోట్ల గ్రాంట్ చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఇప్పుడు అది ఢిల్లీ తర్వాత మనకి ఉద్యోగస్తులకి ఇక్కడ కేంద్రం 1,500 కోట్లు గ్రాంట్ చేసి వెంటనే విడుదల చేసింది. ఇప్పుడు సెంట్రల్ నుంచి ఏదైనా సంస్థలు వస్తే దాదాపుగా దేశం మొత్తం ఇటువైపు చూస్తుంది. దేశమే కాదు, వరల్డ్ వైడ్గా కూడా అమరావతి మళ్ళీ పురోగతి సాధిస్తుందని మేము బాగా నమ్ముతున్నాము. గత పాలన నుంచి విముక్తి పొందిన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తున్నాము. ఇప్పుడు పాలన ఎంత బాగుంది అనే దానికి ఆద్యం అమరావతి. ఎందుకంటే రాజధాని నుంచి వచ్చే ఆదాయం 13 జిల్లాలకి పంచబడుతుంది. దానికి పునాది అన్నట్టు ముందుగా ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేశారు. అంతకు ముందు ఉన్న భవనాలని పూర్తి చేస్తున్నారు, కట్టిన భవనాలని రోడ్లు వేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని, పనిని, వర్క్ని దీనితో సెంట్రల్ గవర్నమెంట్ 1,500 కోట్ల పైగా మాకు రిలీజ్ చేయడం జరిగింది. ఆ నిధుల్ని ఏ విధంగా వినియోగిస్తున్నాము అనే దాన్ని వాళ్ళు కులకాశంగా చూస్తేనే కదా మళ్ళా ఇక్కడ జరిగే అభివృద్ధిని చూసి కొత్త ప్రాజెక్టులు ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు కొత్తగా 2 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇవి అంతకుముందు వచ్చినా కానీ తిప్పి ఆమోదం తెలిపి నిధులు కూడా రిలీజ్ చేశారు. కేంద్రం నుంచి సెక్రటేరియట్కి సంబంధించిన భవన నిర్మాణాలకు కానీ ఉద్యోగులకు కానీ 3,000 కోట్ల రూపాయలు, మేజర్గా 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఢిల్లీకి వెళ్ళి చేసుకోవాల్సిన పనులకు సంబంధించిన సెక్రటేరియట్కి ఆంధ్ర రాష్ట్రంలో చేయడం వల్ల ఎందరికో ఉపయోగం జరిగింది. రాజధాని అమరావతికి గత ప్రభుత్వం పెట్టిన చిక్కుముడులు అన్నింటినీ ఒక్కొక్కటిగా కూటమి సర్కారు విప్పి పనులను స్పీడప్ చేస్తోంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడవక ముందే పనులను పట్టాలెక్కించింది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు, కాలువలు అభివృద్ధి, రిజర్వాయర్ల నిర్మాణం కోసం ఇప్పటికే 64,000 కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు. వీటిలో చాలా పనులకు టెండర్లు ఖరారు కాగా దాదాపు 10,000 మంది వరకు కార్మికులు ఆయా పనులలో రాత్రి పగలు అని తేడా లేకుండా శ్రమిస్తున్నారు. అమరావతి అభివృద్ధిలో ముందడుగులో ఉందండి. శరవేగంగా పరుగులు తీపిస్తుంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడే కంపెనీలు వస్తున్నాయి, కాలేజీలు కానీ ఏయైనా ఎక్కడెక్కడ ప్రాజెక్టులు అన్ని కేంద్ర సంస్థలు అన్నీ వస్తున్నాయండి. నిన్న కూడా 2018లో ఆగిపోయిన కేంద్రం ప్రాజెక్టులు కూడా మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాలని కేంద్రం సిగ్నల్ ఇచ్చిందండి. దానికి మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ మన రాజధానిలో, మన అమరావతి రాజధానిలో కేంద్ర సంస్థలు రావటం, కేంద్రం ప్రాజెక్టులు రావటం, ఆ ఉద్యోగస్తులకి క్వార్టర్స్ అని చెప్పారండి, వచ్చినాయండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 31,000 కోట్లు సమకూరడంతో పనులు వేగం పెరిగింది. ఈ రుణాలను FRBM పరిధిలోకి రాకుండా చూస్తామని కేంద్రం హామీ ఇవ్వటం, పునర్నిర్మాణ పనులు ప్రధానే వచ్చి స్వయంగా ప్రారంభించడంతో అమరావతి పనులు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే అమరావతిలో IT టవర్ నిర్మాణానికి L&T ముందుకు వచ్చింది. ఇప్పటికే 3.62 ఎకరాల్లో 7 అంతస్తులతో CRDA కార్యాలయం పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఈ కార్యాలయం పూర్తయితే పురపాలక శాఖ పరిధిలోకి వచ్చే టిడ్కో, మెప్మా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వంటి విభాగాల కార్యాలయాలు ఇక్కడికే వచ్చేస్తాయి. ఇక రాజధాని వ్యాప్తంగా 360 కిలోమీటర్ల పొడవైన ప్రధాన రహదారుల నిర్మాణం పనులు కూడా ముందుకు సాగుతున్నాయి. న్యాయమూర్తులు, మంత్రులు, బంగ్లాల పనులు ప్రారంభమయ్యాయి. కొండవీడు వాగు విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. శాఖమూరు, కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్లు నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యాలు నిర్దేశించారు. 2018లో అయిపోయినటువంటి
కూడా మేము స్వాగతిస్తున్నాము, వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదే కేంద్ర ప్రభుత్వంలోని నిర్మలా సీతారామన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడికి వస్తే పెట్టుబడిదారులు కూడా మరి అనేక మంది వస్తారు, అనేక యూనివర్సిటీస్ వస్తాయి, అనేకమైన బ్యాంకింగ్ కానీ అంతా కూడా ఇక్కడ అమరావతి వరల్డ్ క్లాస్ సిటీగా ఉండాలంటే ముందు రావాల్సింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. కాబట్టి వారు కూడా మరి శరవేగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇక్కడికి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓవైపు అమరావతిలో పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నెలాఖరికి అమరావతిలో 3 షిఫ్టులుగా రాత్రి పగలు 30,000 మంది కార్మికులు పనిచేస్తారని అంచనా. దీంతో వారంతా వస్తే అమరావతి పనులు మరింత వేగం పుంజుకుంటాయని ఈ ప్రాంతవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.